ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇక కేబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పింది. అంటే నిన్న అనుకున్నాం, ఒకవేళ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ ఓకే చెప్తే, అంటే మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ఓకే చెప్తేనేమో ఓకే, లేదంటే ఢిల్లీకి వెళ్ళనున్నట్లుగా అంటే మొన్ననే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడు ఓకే చెప్పిందంటే కొన్ని షరతులు మాత్రం విధించింది. షరతులతో కూడిన పర్మిషన్, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్ పెట్టిందంట. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో భేటీ కానున్న కేబినెట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పింది. మంత్రివర్గ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతుల రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులెవరూ కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. ఈ మేరకు కండిషన్తో కూడిన పర్మిషన్ను ఆదివారం ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్తో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆఫీసర్లంతా అందుబాటులో ఉండాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక 18నే జరగాల్సి ఉండగా రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇక రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన శనివారమే అంటే ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే అది వాయిదా పడుకుంటూ వచ్చింది. అది మొన్న నిర్వహించాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్నికల సంఘం అక్కడ అనుమతి రాకపోవడంతో అక్కడ వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ రాష్ట్ర కేబినెట్ అంటే మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా అంటే రుణమాఫీ పైన, తర్వాత ఇక్కడ ఏది విభజన ఏదైతే హామీలు ఉన్నాయో దానిపైన చర్చించాలనుకున్నారు. కాకపోతే అవి పక్కకు పెట్టేసి మిగతా అంటే ఈ విద్యా సంవత్సరం మరి స్టార్ట్ అవుతా ఉంది. తర్వాత విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాల పంపిణీ ఎట్లా చేయాలి, తర్వాత దానికి సంబంధించి కానీ, తర్వాత పంటలకు సంబంధించి కానీ రకరకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, తర్వాత ఇక్కడ ఉద్యోగులు, తర్వాత నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.